అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోకి వస్తే మామిడికాయ పులిహార అనమాట. అందరికీ నచ్చే విధంగా ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తానండి. అదేంటంటే మ్యాంగో పులిహార అనమాట. చింతపండు పులిహార అయితే కొంచెం టైం పడుతుంది, ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి. ఈజీగా చేసుకోవచ్చు. చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక 2 గ్లాసులు సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను అనమాట అండి. ఈ సోనా మైసూర్ అయితే చాలా బాగుంటుంది. 2 గ్లాసులు తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్, ఒక 4 విజిల్స్ వేయించుకొని కుక్కర్లో వండేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చేసి పోపు దినుసులకి అయితే మాత్రం ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, కొంచెం జీడిపలుకులు అండి, జీడిపప్పు పలుకులు. నేనేమో ఆ సైజు మ్యాంగో తీసుకున్నాను, మామిడికాయ, పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు. మామిడికాయ అయితే పీల్ తీసుకొని అలా తురుముకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద పళ్ళెం తీసుకున్నానండి, అది ఈజీగా ఉంటుందని ఈ వేడిగా ఉన్న రైస్ని దాంట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. అలా చల్లారితే కొంచెం మనకు మెత్తగా అవ్వదు, కొంచెం ఏ రైస్కి ఆ రైస్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి అలా వేసాను. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి జీడిపలుకులు అనమాట, జీడిపప్పులు వేసుకున్నాను. అది వేసుకొని పక్క తీసుకొని పెట్టేసుకున్నానండి, కొంచెం త్వరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని తర్వాత వచ్చేసి మనం వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం త్వరగా వేగవు కాబట్టి ముందుగా వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనకి పోపు దినుసులు ఉన్నాయి కదా, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అవి వేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక త్వరగా మాడిపోతాయి, అందుకని చూసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అదిగోండి అలా అయిపోయినాయి. అయిన తర్వాత దీంట్లోనే వేసుకున్నాను నేను పసుపు, ఒక 2-3 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది రైస్లోకి వేసేసుకోండి. రైస్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి, కొంచెం చల్లారుతుంది. తర్వాత మళ్ళీ అదే పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనం పచ్చిమిర్చి, కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగాని. చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి నేను ఫ్రై చేశాను. కొంచెం ఈ పచ్చిమిర్చి చాలామంది తింటారు కదండి వేగితే ఆయిల్లో, అందుకని దానికి కొంచెం సాల్ట్ వేసాను, పింక్ సాల్ట్ వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది కూడా ఆ రైస్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం మీరు గరిటతోనే కలుపుకోండి, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. మొత్తం అంతా కలిసేలాగా అనమాట, పసుపు మొత్తం కలిసిపోవాలి. కలిసిన తర్వాత మనం ముందుగా తురుముకున్న మ్యాంగో ఉంది కదండి, ఆ మ్యాంగోలో మనకి రైస్ తగ్గట్టు సాల్ట్ తీసుకొని ఆ సాల్ట్ దాంట్లో వేసుకోవాలన్నమాట అండి. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను, సైంధవ లవణం అదే వాడతానండి. అది వేసేసుకొని బాగా కలుపుకొని మన రైస్లో వేసేసుకోవాలి. కొంచెం పులుపుగానే ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మన రైస్ అయితే పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం పులుపుగానే ఉండేలా చూసుకోండి. ఆ రైస్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముందుగా నేనైతే వేడిగా ఉందని చెప్పేసి గరిటతో కలుపుకున్నాను అనమాట అండి. తర్వాత చెయ్యి యూజ్ చేశాను, ఎందుకంటే చేతితోనే పని కాబట్టి మనకి చేతితోనే కలుపుకుంటే అంతా బాగా కలుస్తుంది. మొత్తం అంతా మనకి మ్యాంగో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. అదిగోండి నేను అలాగా కలిపేసుకున్నాను అనమాట. కలిపిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. మనం జీడిపప్పు పక్కకు తీసేసాం కదా, అవి కూడా వేసేసుకోండి. అదిగోండి అలా అయిపోయిందనమాట. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా బాగుంది. కలర్గా మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.